హలో, అందరికీ నమస్కారం. నేను రవికుమార్, సీనియర్ సివిల్ ఇంజనీర్. ఈరోజు కాలం మార్కింగ్ ఎలా చేయాలో సైట్లో మనం దాన్ని ఎట్లా చూసుకోవాలో 90 డిగ్రీస్ ఎట్లా చెక్ చేయాలో చూపిస్తాను. 90 డిగ్రీస్ ఎట్లా చెక్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక కాలం 1 పాయింట్ సెట్ చేసుకోవాలి. కాలం 1 పాయింట్ వచ్చి నేబర్ కాంపౌండ్ వాళ్ళు ఉంది పక్కన మనకు. అక్కడి నుంచి 3 ఫీట్ల దూరంలో మన బౌండరీ లైన్ నుంచి 6 ఫీట్ల దూరంలో ఉన్నది. దాన్ని ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ లైన్ నుండి 3 ఫీట్ల దూరంలో ఒక లైన్ డోరీ కట్టండి స్ట్రైట్గా. ఇక్కడ 6 ఫీట్ల దూరంలో ఒక లైన్ డోరీ కట్టండి. కట్టిన తర్వాత దాన్ని పాయింట్కు ఒక రాడ్ కానీ ఒక పెగ్ కానీ వేసుకోండి. పెగ్ అంటే వుడెన్ పెగ్ కానీ రాడ్ కానీ దింపేసేయండి అక్కడ. తర్వాత ఈ లైన్ డోర్ని ఇట్లా స్ట్రైట్గా పోనివ్వండి. స్ట్రైట్గా పోనిచ్చి ఇలా వచ్చిన తర్వాత ఈ లైన్ డోర్ని ఇలా స్ట్రైట్గా పోనివ్వండి. పోయిన తర్వాత ఇక్కడి నుంచి మనము 3 ఫీట్లు ఇక్కడి నుంచి 3 ఫీట్లు దూరంలో ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకోండి. 3 ఫీట్లు అంటే ఇక్కడెక్కడో వస్తుంది. తర్వాత ఇక్కడి నుంచి 4 ఫీట్ల దూరంలో ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకోండి. 4 ఫీట్ల దూరంలో ఇక్కడ నుంచి 3 ఫీట్ల దూరంలో ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లైన్ ఇక్కడి నుంచి ఈ పాయింట్కు 5 ఫీట్లు వచ్చేటట్లు లైన్ ఒక బేస్ లైన్ ఒక లైన్ డోర్ని కదపకుండా కాబట్టి ఇంకో లైన్ డోర్ని కదుపుతూ 5 ఫీట్లు వచ్చేటట్టు చూసుకోండి. అప్పుడు మనకు 90 డిగ్రీస్ ఇక్కడ సెట్ అయినట్టు 90 డిగ్రీస్ సెట్ అయినట్టు. సో ఈ లైన్ ఇట్లా తీసుకోండి, ఈ లైన్ ఇక్కడ తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఈ లైన్ డోర్ సెట్ అయిన తర్వాత పర్ఫెక్ట్ రైట్ యాంగిల్ సెట్ అయిన తర్వాత ఈ ఫస్ట్ కాలం నుంచి మూడో కాలం బౌండరీ ఎడ్జ్ వరకు డ్రాయింగ్ ప్రకారం ఎంత ఉందో చూసుకోండి. అక్కడి వరకు వచ్చేసి 24 ఫీట్లు ఉంది. 24 ఫీట్లు ఉంది. 12, 24 ఫీట్లు ఉంది. ఈ పాయింట్ని ఫిక్స్ చేసుకోండి. తర్వాత ఇక్కడి నుంచి ఈ బౌండరీ లైన్ చూసుకోండి ఎంత ఉంది. మన డ్రాయింగ్ ప్రకారం 30 ఫీట్లు ఉంది. ఈ పాయింట్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఈ డయాగ్నల్ ఈ లైన్ పట్టి చూస్తే తాడేసి చూస్తే లైన్ డోర్ వేసి చూస్తే మీకు 38 ఫీట్ల 5 ఇంచులు రావాలి. 38 ఫీట్ల 5 ఇంచులు రావాలి. ఇది ఓ డయాగ్నల్ చెక్ చేసుకోవడం. ఈ డయాగ్నల్ రైట్ యాంగిల్ డయాగ్నల్ చేసుకోవడం. ఆ తర్వాత ఈ లైన్ డోర్ నుంచి ఒక 12 ఫీట్లలో రైట్ యాంగిల్ సెట్ అయిన తర్వాత 12 ఫీట్లలో సెకండ్ కాలం మార్క్ చేసుకోండి. 12 ఫీట్లలో సెకండ్ కాలం మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి 12 ఫీట్లు మార్క్ చేసుకొని ఇలా ఒక లైను ఇక్కడి నుంచి 12 ఫీట్లు ఇక్కడి నుంచి 12 ఫీట్లు ఇక్కడి నుంచి 12 దీనికి ప్యారల్గా ఇలా పెట్టుకొని ఇక్కడ లైన్ డోరీ కట్టుకోండి. ఇక్కడ ఇలా ఒక లైన్ డోరీ కట్టుకోండి. ఇక్కడ మనకు 30 ఫీట్లలో ఒక పాయింట్, ఇక్కడ 12 ఫీట్లలో ఒక పాయింట్ వచ్చింది. ఇది సెకండ్ కాలం. దాని తర్వాత అలానే 30 ఇంకో 12 ఫీట్ తీసుకొని ఇంకో కాలం మార్క్ చేసుకోండి. ఇంకో కాలం, ఇది మూడో కాలం మార్క్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి మనకు డ్రాయింగ్ ప్రకారము ఎంత ఉందో చూసుకొని 10 ఫీట్ల కోట 12 ఫీట్ల కోట కాలం ఎంత ఉందో చూసుకోండి. మొత్తం 30 ఫీట్లు. 30 ఫీట్లలో ఒకటి 10 ఫీట్లలో ఉందనుకుందాం. 10 ఫీట్ల కోటి 10 ఫీట్ల కోటి ఉందనుకుందాం. సో 10 ఫీట్లు ఇక్కడి నుంచి మార్క్ చేసుకోండి. ఈ లైన్ డోర్ మీద ఇక్కడి నుంచి మళ్ళీ 10 ఫీట్లు మార్క్ చేసుకోండి. రిమైనింగ్ ఉండేది 10 ఫీట్లు. ఇది 10 ఫీట్లు, ఇది 10 ఫీట్లు, ఇది 10 ఫీట్లు, ఇది 10 ఫీట్లు. తర్వాత దీన్ని ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ కాలం వచ్చేసి ఇక్కడ ఫోర్త్ కాలం. తర్వాత ఇది ఫిఫ్త్ కాలం. ఇక్కడి నుంచి 10 ఫీట్లు. ఇది వచ్చేసి సిక్స్త్ కాలం. ఇక్కడి నుంచి 10 ఫీట్లు పెట్టుకొని ఇలా లైన్ డోర్ కలుపుకోండి. ఇప్పుడు
4th కాలం, 5th కాలం, 6th కాలం అయిపోయేది. తర్వాత ఇక్కడికి రండి. ఈ 10 ఫీట్లో ఇంకో మార్క్ చేసుకున్నారు కదా, ఇక్కడి నుంచి 10 ఫీట్లు పెట్టుకోండి. ఇలా 10 ఫీట్లు పెట్టుకోండి. ఇలా 10 ఫీట్లు పెట్టుకొని ఇక్కడి నుంచి లైన్ డోర్ కట్టండి. ఇది 5th, 6th, 7th కాలం, ఇది 8th కాలం, ఇది 9th కాలం, 9th కాలం సెంటర్ లైన్. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 10 ఫీట్లు పెట్టుకోండి. 10 ఫీట్లు పెట్టుకొని ఇక్కడ లైన్ డోర్ కట్టండి. ఇక్కడ లైన్ డోర్ కట్టండి. ఇక్కడ 10 ఫీట్, ఇక్కడ 12 ఫీట్లు, ఇది 12 ఫీట్లు, ఇక్కడ 10 ఫీట్లు, ఇక్కడ 10 ఫీట్లు పెట్టి లైన్ డోర్ కట్టండి. ఇప్పుడు ఈ కాలం ఏమవుతుంది? 9th, 10th కాలం, 11th కాలం, 12th కాలం అయిపోయింది. ఇప్పుడు 12 కాలాల మార్కింగ్ వచ్చేసింది. ఇప్పుడు డయాగ్నల్ కొలవండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 38 feet 5 inches ఉంది. అలానే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు కూడా కరెక్ట్గా 38 feet 4 inches ఉండాలి. ఇక్కడి నుంచి కూడా 38 feet 5 inches, మనం అనుకుంటుంది 38 feet 5 inches కదా, 38 feet 5 inches ఉండాలి. అప్పుడు మనకు కరెక్ట్ మార్క్ లేఅవుట్ సెట్ అయినట్టు. సో ఇది కాలం మార్కింగ్ అనమాట. సో కాలం మార్కింగ్ అయిపోయిన తర్వాత మన ఫుట్టింగ్స్ కోసం తవ్వాలి అంటే కాలం ఒకటి దగ్గర ఫుట్టింగ్ సైజ్ వచ్చి మనకి ఎంత, ఫుట్టింగ్ సైజు ఒక 5 feet by 5 feet అనుకుందాం. అంటే అప్పుడు ఇక్కడి నుంచి ఈ సెంటర్ లైన్ నుంచి ఇక్కడి నుంచి 2.5 feet, ఈ సెంటర్ లైన్స్ 2.5 feet, ఈ సెంటర్ లైన్స్ 2.5 feet, ఈ సెంటర్ లైన్ నుంచి 2.5 feet వేసి ఇట్లా సున్నంతో మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుంటే ఈ ఫుట్టింగ్ వస్తుంది. తర్వాత దీనికి కూడా 5 feet by 5 feet అనుకుందాం. దీనికి కూడా అలానే మార్క్ చేసుకోండి. ఇది ఫుట్టింగ్ వస్తుంది. ఇలానే అన్నిటికీ ఫుట్టింగ్స్ మార్క్ చేసుకొని మీరు ఎక్స్కవేషన్ ముగ్గేసి దాని తర్వాత ఎక్స్కవేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇది అన్నమాట. సో ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకోవాలంటే మనకు ఒక రెఫరెన్స్ పాయింట్ మనకు డ్రాయింగ్లో చూపిస్తారు. నేబర్ కాంపౌండ్ వాళ్ళు మన బౌండరీ లైన్ దానికి సంబంధించి ఒక కార్నర్ పాయింట్ చూపిస్తారు. ఆ కార్నర్ పాయింట్ బేస్ చేసుకొని 90 degrees లైన్స్ వేసుకొని దాన్ని కాలంను మార్కౌట్ చేసుకోవడం ఈ విధంగా చేసుకుంటారనమాట. సో ఇది కాలం మార్కింగ్ ప్లాను. కాలం మార్కింగ్ చేసిన తర్వాత ఇక మీరు తోవాలి. 5 feet by 5 feet లోతు ఎంత 6 feet తీసుకుంటారో 7 feet తీసుకుంటారో 6 feet తీసుకుంటారు. అది దాన్ని తవ్వి మనం తవ్వి మన వర్క్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ తవ్విన తర్వాత ఇవన్నీ పోకుండా ఉండడానికి ఇక్కడ ఏం చేయండి అంటే లైన్ డోర్ ఇల్లు ఉన్నాయి కట్టినారు కదా, ఇక్కడ బ్రిక్ పిల్లర్ కట్టండి. దాని మీద మార్క్ చేసుకోండి. అలానే ఇక్కడ బ్రిక్ పిల్లర్ కట్టండి, దాన్ని మార్క్ చేసుకోండి. అలా అన్నిటికీ ఈ మూడు లైన్లకు ఇక్కడ ఒక బ్రిక్యులర్ అంటే పర్మనెంట్ మార్కింగ్ కోసము. ఇది మళ్ళీ వాన వచ్చినా ఏదొచ్చినా కానీ పోకుండా ఉండడానికి ఇక్కడ ఒక బ్రిక్ పిల్లర్, ఇక్కడో బ్రిక్ పిల్లర్ వేసి పర్మనెంట్ మార్కింగ్ చేసుకోండి. లైన్ డోర్లకు ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే దాని బ్రిక్ పిల్లర్ మీద సిమెంట్ వేసి లైన్ డోర్ మార్కింగ్ మార్క్ చేసుకోండి. సిమెంట్ శాండ్ వేసి లైన్ డోర్ మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఇది వర్షం వచ్చినా ఏది వచ్చినా కానీ సున్నం పోయినా ఏది పోయినా లైన్ డోర్ అటు ఇటు పట్టుకొని చూసుకుంటే మనకు కాలం సెంటర్ లైన్లు మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. సో ఇది అన్నమాట కాలం సెంటర్ లైన్ మార్కింగ్. దీన్ని ఏమంటారంటే కాలం సెంటర్ లైన్ మార్కింగ్. సో కాలం సెంటర్ లైన్ మార్కింగ్. సో చూశారు కదా, ఇది ఈ విధంగా చేసుకోవాలి. నమస్కారం. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అట్నే కమెంట్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. మీకు అర్థం కాకుండా కానీ కమెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఇంతటితో నేను ఇప్పుడు ముగిస్తున్నాను దీన్ని.